ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇదొక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు. మూఢ నమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు, ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల్ని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని, కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుట్లోనే బ్రిటిష్ అధికారులు, అన్య మత పాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు. అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు. ఒకటి రెండు కాదు, అనేక ఉద్యమాలు చేశారు. వీటిలో పేరీ ఫర్ ఒకటి. పేరీ అంటే మత మార్పిడులు పూర్తిగా అరికట్టడం, ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం. ఇలాంటివన్నీ ఈరోజు మనం మాట్లాడుకునే ఆర్థిక సంస్కరణలకు ఆ రోజే ఆయన సిద్ధాంతకర్త అయ్యాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఒక విజనరీ కూడా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, మన రాష్ట్రంలో పుట్టాడు, కానీ మహారాష్ట్రలో అంతిమ గడియలు అక్కడ వదిలిపెట్టాడు. ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య, వైద్యం ఏ విధంగా ఉండాలి, ఎన్నో విద్యాలయాల్ని, అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. సమాజంలో మానవత్వం, సాధారణ జీవితాన్ని గడపడం, అహంకారం లేకుండా ఉండడం, పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు. ఆ మార్గాన్ని అందరంగా అవలంబిస్తే తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అందరి మనోభావాల్ని కాపాడుతూనే సమాజ హితం కోసం పనిచేస్తాం. ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్పాను, ఇలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో అనేక మార్గదర్శక సూత్రాల్ని మనకు చూపించారు.